మేము కూడా అనుకున్నాం సార్ ఖచ్చితంగా గెలుస్తారు, ఎందుకంటే పబ్లిక్ మీ సైడ్ ఉన్నారు అనేసి చాలా వరకు నమ్మినాం. నిజంగానే ఉన్నారా? ఎందుకు వాళ్ళని ఓటు రూపం వరకు తీసుకెళ్ళలేకపోయినరు మీరు? ఎందుకంటే బయట మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు కావచ్చు, గ్రౌండ్స్లో విద్యార్థులను లేకపోతే పట్టభద్రులను కలిసినప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఉంది, చాలా బాగా ప్రచారం నడుస్తుంది, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు నేను కవర్ చేసిన, అంత పాజిటివ్ రిజల్టే కనిపిస్తుంది అని రిజల్ట్ విషయంలో మీరు ముందే ధీమా వ్యక్తం చేశారు. బట్ ఎందుకు మీరు పట్టభద్రులను మీ సైడ్ తిప్పుకోలేకపోయినరు? ఇప్పుడు నేను తిప్పుకోలేదని నేను అనుకోను. ఎందుకంటే చట్టసభల్లో పోవాలని ఎంకరేజ్ చేసిందే పబ్లిక్ వెళ్ళి. ఇప్పుడు 56 మంది ఉన్నారు అభ్యర్థులు. 56 మందిలో గతంలో కూడా నేను పోటీ చేసిన. అప్పుడు కూడా దాదాపు 50 మంది చిల్లర ఉండే. ఏది వరంగల్, నల్గొండ, ఖమ్మం. అప్పుడు 50 మందిలో కానీ ఇప్పుడు 56 మందిలో కానీ అంటే మొత్తానికి 100కు పైగా. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ ఎవరై ఉంటారు? ఇప్పుడు పోటీ చేసిన బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ 56 మంది, బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు. 56 మంది అక్కడ. మెయిన్ గ్రూప్స్ అయితే ఇవే కదా, మెయిన్ గ్రూప్స్. ఇందులో ఒక టార్గెట్ అంటే ముఖ్యమంత్రికి బాహాబాహి ఫేస్ టు ఫేస్ చూసుకుందాం అన్న లెవెల్ ఎవరిద్దరి మధ్యలో ఉన్నది? బీజేపీ కాంగ్రెస్ మధ్య అది ఉన్నది. వ్యక్తిగతంగా ఒక పర్సన్ రెగ్యులర్గా టార్గెట్ చేసేది బక్కా జడ్సన్. అది బహిరంగ మీటింగ్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఎవరికైనా సరే ఈరోజు ఎక్కువ ఫోకస్ నా పైన ఆయన ఉంటుంది, ఆయన పెడతాడు ఎప్పుడు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఆయనకు నేను పెద్ద థ్రెట్, ఎవరికి తెలిసినా తెలియకున్నా థ్రెట్. అందుకనే ఆయన మొదటికెళ్ళి మొదలుపెట్టి ఈరోజు మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నా పేరు పదే చేసి మాట్లాడిన పరిస్థితి. మీరు ఇది సీఎం కాకముందు జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో ఓకేనా, యావరేజ్ లీడర్. ఇది నేను ఆడ కూడా చూపించిన తర్వాత ఇది ఇంకో ప్రశ్న కట్ చేసి ఆయన మాట్లాడింది చూపిస్తే దాని అర్థం ఒకలాగా ఉంటుంది, మీరు అడిగిన ప్రశ్న చూపించి ప్రశ్నకు సమాధానం చూపిస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు జడ్సన్ ఏం రాసిందో నేనైతే కాగితం. ఓకేనా, ఇది సోదంతా మనకు అవసరం. ఇది బహిరంగ మీటింగ్. ఇది ఇదేమన్నాడు? దళితుడు అన్నాడు. టార్గెట్ ఏంది? యావరేజ్ లీడర్ అన్నాడు ఇదే నోటితోని దళితుడు అన్నాడు. అంటే ఆ టార్గెట్ ఏంది? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఈడ రేవంత్ అనేటువంటి టార్గెట్ కంప్లీట్గా నా పైన పెట్టాను. నా మూమెంట్స్, నేను నడుచుడు, నా ఫోన్ కూడా కంప్లీట్ ట్యాపింగ్ ఉండే. అవును, నేను ఈ మధ్యకాలంలో విన్నా, మీరు ఈ కమెంట్ కూడా చేసిరు, మీ ఫోన్ ట్యాపింగ్లో ఉందన్న కమెంట్ కూడా చేసిరు. సో ఫోన్ ట్యాపింగ్లో ఉందని మీకు ఎట్లా తెలిసింది? సో అది కూడా నిజంగానే గవర్నమెంట్ ఆ సాహసం చేస్తుందంట? అది కూడా రికార్డింగ్ ఉంది దగ్గర. ఎందుకు నన్ను టార్గెట్ చేసింది ఎందుకు తెలుసుకున్నానంటే, ఒకవేళ బై లక్ కిస్మత్ బయటపడితే దాని కథ వేరే ఉంటుంది. ఇక అది పబ్లికే అన్నారు, కౌన్సిల్లో నియాస్ ఉంటాడు పోతే దాని స్టోరీ వేరే ఉంటుందని. రేవంత్ రెడ్డికి చాలా బ్యాడ్ టైం ఉండేది. బ్యాడ్ టైం అని అంటే ఇక నేను ఆయన ఎంబడిపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ముఖ్యంగా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పక్కా ఆధారాలతో ఉన్నది. 100% ఛాలెంజ్ చేసినప్పుడు అగడిసే మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి పొంగిలేటి అనేటువంటి జైలుకు పంపకుండా నా పేరు చేసి పేరు పెట్టమన్నా. అలా కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ముట్టినాయి, 150 కోట్ల బాండ్ ముట్టింది. అది ఎలక్షన్ టైంలో కోడ్ ఉన్నప్పుడు ఇచ్చారు నంబర్ 1. దానికి మేఘా కృష్ణారెడ్డికి కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఇచ్చింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, కొన్ని డీటెయిల్స్ నేను పక్కగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిన జనానికి. రేపు నన్ను మీరు మీరు లోపడి పంపండి అంటే. ఇంకోటి, అది కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అది కొంచెము లెఫ్టిస్ట్ ఐడియాలజీ. అయితే ఆధారాలు ఉన్నాయా లేకపోతే ఆధారం ఉన్నది కరాఖండిగా చెప్తున్నారు? అయినా గవర్నమెంట్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి చెప్తున్నా కదా. కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నంబర్ 1 గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందులో మేఘా కృష్ణారెడ్డికి ఈయనకు వీళ్ళిద్దరు కూడా కేక్ కట్ చేసి ఇచ్చాను. L1 ఆయన, L2 ఈయన. ఒకసారి మేము బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా లిఫ్ట్కి. కాబట్టి అందులో
పక్కాగా నాకు మంచి అడ్వకేట్ గిన దొరికి న్యాయం జరిగితే వీళ్ళిద్దరు జైలుకు పోతారు. వీళ్ళిద్దరికి వర్క్ ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఊసా దెక్క పెట్టాల్సి పరిస్థితి. కౌన్సిల్లో దీన్ని ఒక ఫుట్బాల్ ఆడేటోడు నెంబర్ 1. రెండోది జనాభా లెక్క పైన మన జరిగింది కదా కులగణన పైన పచ్చి అబద్ధం, అది లెక్కలే పచ్చి అబద్ధం. నా దగ్గర ఉన్న ఆధారం ప్రభుత్వం వేసిన లెక్క ఏంది 3,54,00,000. నా లెక్క ఏంది 10వ తరగతి ఓటర్ లిస్టులో ఉన్నోళ్ళ పేర్లే, అంటే 18 ఏళ్ళ పైన ఉన్నోళ్ళే 3,32,00,000. 10వ తరగతి పరీక్ష రాసిన వాళ్ళు బోర్డ్ ఆఫ్ సెకండరీ రికార్డ్ ప్రకారం 5,50,000 మంది. యావరేజ్ ఎల్కేజీకి వెళ్ళి నీవు 12th వరకు వేసుకుంటే వాళ్ళే 70 లక్షల మంది. 70 ఉన్నది ఎంత 4,20,00,000 మంది. మరి 3,50,00,000 ఎట్లయితుంది? అసలు కులగణన ఎట్లా తీసింది? ఇలా 20 లక్షల మంది ఎగిరిపోయిందని చెప్పి ఇప్పుడు తీర్మానం మళ్ళీ అయినట్టు ఆయన ఎట్లా ఆరోపణ చేసిండు వితౌట్ నోయింగ్ ది యాక్చువల్ పాపులేషన్. ఇంకోటి అందులో పుట్టినోళ్ళకి వెళ్ళి స్కూల్కి పోయేటోళ్ళ రికార్డు లేకుంటేనే, అంటే అవన్నీ కలిపితే దాదాపు 4,50,00,000 దాకా పోవచ్చు.